Third question, write the following rational numbers in decimal form using theorem 1.4. Answer rational numbers in decimal form రాయాలి. theorem 1.4 వచ్చేసి 1.4 డినామినేటర్ వాటర్ నెంబర్ ఓన్లీ 2 and 5 ఫ్యాక్టర్స్ ఉంటే డెసిమల్ మీనింగ్ టర్మినేటింగ్ అవుతుంది. అంటే 0.5 0.25 లాగా స్టాప్ అవుతుంది. ఫస్ట్ వన్ 13/25. Five power of 2 only 5 ఉందంటే కాబట్టి టర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది. 13/25 is equal 0.52. Second one 15/16. 16 is equal 2 power of 4 only 2 దానికి కాబట్టి టర్మినేటింగ్ డెసిమల్ 15/16 is equal 0.9375. థర్డ్ వన్ 23/2 power of 3 into 5 power of 2. 2 power of 3 into 5 power of 2 is equal 18/25 is equal 200. 23/200 is equal 0.115. Fourth one 7218/3 power of 2 into 5 power of 2. 3 power of 2 into 5 power of 2 is equal 9 into 25 is equal to 25. 7218 divided by 2 to 25 is equal 32.08. ఇక్కడ 3 ఫ్యాక్టర్ ఉంది కాబట్టి యూజువల్గా నాన్ టర్మినేటింగ్ అవుతుంది. కానీ సింప్లిఫై చేస్తే ఎగ్జాక్ట్ డెసిమల్ వస్తుంది మనకి. ఫిఫ్త్ వన్ 143/110. 110 is equal 2 into 5 into 11. 11 ఫ్యాక్టర్ ఉంది ఎక్స్ కాబట్టి 11 ఫ్యాక్టర్ ఉంది కాబట్టి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ రిపీటింగ్ డెసిమల్ 143 divided by 110 is equal 1.3 bar. 1.3 ఇక్కడ రిపీటింగ్ అవుతుంది బార్ ఉంది కాబట్టి. సో మనకు ఆన్సర్ వచ్చింది. క్వశ్చన్ చూద్దాం. Express the following decimal numbers in the form of p/q and write the prime factors and q. What do you observe? డెసిమల్ నెంబర్స్ని p/q ఫామ్లో ఫ్యాక్టర్స్లో రాయాలి ప్లస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి 43.13. దీన్ని 43.123 is equal 43,123/1000. 1000 is equal 10 power of 3 is equal 2 power of 3 into 5 power of 3. ఆన్సర్ వచ్చేసి p/q is equal 43,123/1000. ఎక్సెట్రా. ఇది రిపీట్ అవ్వకుండా కంటిన్యూ అవుతుంది.
ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, కాబట్టి ఫ్రాక్షన్ p బై క్యూలో రాయలేము. ఆన్సర్ వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. థర్డ్ వన్ 43.12 బార్ 12 రిపీటింగ్ అవుతుంది. లెట్ x is equal 43.12 రిపీట్ అవుతుంది. 100 into is equal 43.12 రిపీట్ అవుతుంది. x is equal 43.12 రిపీట్ అవుతుంది. సబ్స్ట్రాక్ట్ చేస్తే 100 minus x is equal 99 into is equal 4269. ఆన్సర్ వచ్చేసి x is equal 4269 by 99. p by q is equal 4269 by 99. డినామినేటర్లో 3^2 ఉంటే 11 ఉంటాయి. పొందుదాం 0.63 బార్. ఇక్కడ మనకి 3 బార్ ఉంది కాబట్టి 3 రిపీట్ అవుతుంది. మనకి x is equal 0.6333 రిపీటింగ్ అవుతుంది. 10 into 10x is equal 6.333 రిపీట్ అవుతుంది. x is equal 0.6333 రిపీట్ అవుతుంది. సబ్స్ట్రాక్ట్ చేస్తే 10x minus x is equal 9 into is equal 5.7. x is equal 57 by 90 is equal 19 by 13. ఆన్సర్ వచ్చేసి p by q is equal 19 by 13. Prime factors